సిద్దిపేట జిల్లాలో సద్దుల బతుకమ్మ సంబరాలు వైభవంగా జరిగాయి. కోమటి చెరువు వద్ద జరిగిన బతుకమ్మ వేడుకల్లో మాజీ మంత్రి హరీష్ రావు సతీమణి శ్రీనితతో కలిసి కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు సతీమణి శ్రీనిత మహిళలతో కలిసి ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు. బతుకమ్మ అంటే ప్రకృతిని, పుష్పాలను ప్రేమించే పండుగ అని హరీష్ రావు అన్నారు. తంగేడు, గునుగు వంటి పూల ద్వారా చెరువులోని నీరు శుద్ధి అవుతుందని, దీనికి సైన్స్ కూడా ఉందని వివరించారు ఆయన. ఉమ్మడి రాష్ట్రంలో గుర్తింపు లేని ఈ పండుగకు కేసీఆర్ నాయకత్వంలో ప్రపంచ ఖ్యాతి వచ్చిందని తెలిపారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ పండుగ ఎంతో అంగరంగ వైభవంగా, ముఖ్యంగా తెలంగాణ మహిళా లోకం దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళు సైతం ఈరోజు చాలా గొప్పగా ఈ పండుగ జరుపుకుంటున్నారు. ప్రపంచంలోనే బతుకమ్మ పండుగకు తెలంగాణ రాష్ట్రానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ ప్రపంచంలో ప్రకృతిని ప్రేమించే పండుగ, పుష్పాలను ప్రేమించే పండుగ, అద్భుతమైన పండుగ బతుకమ్మ పండుగ. కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన తర్వాత బతుకమ్మ పండుగకు విశ్వవిఖ్యాతి లభించింది. ఈ ఖ్యాతి ఈరోజు ప్రపంచం మన వైపు చూస్తూ ఉంది. ఈ పండుగకు సైన్స్ కూడా ఉంది. ముఖ్యంగా వర్షాకాలంలో కొత్తగా నీరంతా వచ్చి చెరువుల్లో చేరుతుంది. అక్కడ మనము గునుగు పువ్వు, తంగేడు పువ్వు, వివిధ రకాల పుష్పాలతో పేర్చినటువంటి బతుకమ్మను ఆ చెరువులో వేయడం ద్వారా చెరువు నీరంతా కూడా శుద్ధి జరుగుతూ ఉంది. ఇది ఒక గొప్ప సాంప్రదాయము, ఒక సంస్కృతి తెలంగాణకే దక్కింది. ఇంత గొప్ప పండుగకు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ పండుగను అధికారిక పండుగగా జరిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇంత గొప్ప పండుగకు మన గౌరవం దొరకలేదు, గుర్తింపు దొరకలేదు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఈ పండుగ రాష్ట్ర పండుగగా జరుపుకుంటా ఉన్నాం. ప్రపంచ దేశాల్లో ఉండే అక్కా చెల్లెళ్ళు సైతం, అది అమెరికా కావచ్చు, లండన్ కావచ్చు, దుబాయ్ కావచ్చు, ఆఫ్రికా కావచ్చు, అన్ని దేశాల్లో కూడా మన పండగ యొక్క గొప్పతనాన్ని ఇవాళ ప్రపంచవ్యాప్తం చేశారు మా తెలంగాణ ఆడపడుచులు. వాళ్ళందరికీ నా శుభాకాంక్షలు. తెలంగాణలోని మా అక్కా చెల్లెలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. రాష్ట్ర ప్రజలందరికీ అడ్వాన్స్గా దసరా శుభాకాంక్షలు.